బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. నంది సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం. నంద్యాల పట్టణంలో 2వ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి వనితా క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. IMA ఆధ్వర్యంలో RGM కళాశాల యందు సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ పై సెమినార్. బాలా అకాడమీ విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని నంది పైపుల సంస్థ నందు గురువారం సంస్థ ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నంద్యాల పట్టణం బొమ్మల సత్రం నందు గల నంది పైపుల సంస్థ యందు నంది సంస్థల యాజమాన్యం శాంతిరామ్ హాస్పిటల్ వారి సహకారంతో గురువారం నంది సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నంది సంస్థల వ్యవస్థాపకులు మాజీ ఎంపీ SPY రెడ్డి మనవడు సిద్ధార్థ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగులు రామిరెడ్డి, వంశీ, మహేశ్వర్ రెడ్డి, కార్తీక్, వెంకట్, శివారెడ్డి, రామ్మోహన్, గోపాల్ రెడ్డి మరియు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. మేము పిలిచిన వెంటనే శాంతిరామ్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్లస్ డాక్టర్ శ్రీనివాస్ గారికి, డాక్టర్ వర్షిణి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు వచ్చి మా నంది గ్రూప్ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఐ టెస్ట్ చేయించుకోవడానికి వాళ్ళు ఇక్కడ మేము పిలిచిన వెంటనే రావడం మాకు చాలా ఆనందకరం. ఇది అలాగే ఇంతకుముందు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీని తర్వాత కూడా నెక్స్ట్ ఫర్దర్ కార్యక్రమాలు కూడా మా నంది సంస్థల తరఫున మేము మా యాజమాన్యం తరఫున మేము తెలియజేస్తాము, కంటిన్యూ చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారికి, డాక్టర్ వర్షిణి మేడం గారికి ప్రత్యేకమైన మేము కృతజ్ఞతలు. ఈ గ్రూప్ కంపెనీ యొక్క మనవిని మన్నించి డాక్టర్ శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు మా ఫ్యాక్టరీకి, నంది పైపుల ఫ్యాక్టరీకి వచ్చి వారి యొక్క ఈ కంటి పరీక్షలు చేయడంలో మా స్టాఫ్ కానీ మా వర్కర్స్ కానీ వారు కంటి పరీక్షలు చేయడంలో సహకరించిన డాక్టర్ శ్రీనివాసు ఎస్ని గారికి మా కృతజ్ఞతలు. మేము శాంతిరామ్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము. నంది పైప్స్ వాళ్ళు మమ్మల్ని కంటి వైద్యదానికి అని చెప్పి ఆహ్వానించారు. దానికి కృతజ్ఞతలు. ఈ వచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడే కాకుండా తర్వాత ఎప్పుడైనా వీళ్ళ నుంచి మాకు ఇటువంటి ఆహ్వానాలు వస్తే చేయడానికి ఇష్టపడతాము. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సర్కిల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ 2వ బ్రాంచ్ ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ప్రారంభించారు. నంద్యాల పట్టణంలో నూతనంగా నాగులకుంట రోడ్లో రాజ్ థియేటర్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ 2వ బ్రాంచ్ ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ వెంట RDO విశ్వనాథ్, యాక్సిస్ బ్యాంక్ క్లస్టర్ హెడ్ చందా శ్రీనివాస్, బ్రహ్మర్నాథ్ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్, బ్రాంచ్ మేనేజర్ జగదీష్, మెయిన్ బ్రాంచ్ హెడ్ హర్షద అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ నంద్యాలలో 2వ బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందని, కర్నూలు జిల్లా వ్యాప్తంగా 15 బ్రాంచులు ఉన్నాయని తెలియజేశారు. నంద్యాలలో మాకు ఇది 2nd బ్రాంచ్. ఓవరాల్ కర్నూలు క్లస్టర్ ఇది 19th బ్రాంచ్. అండ్ ఈ బ్రాంచ్లో అన్ని రకాల సర్వీసులు అవైలబుల్ ఉంటాయి. ఇన్ అడిషన్ టు లోన్ ఫెసిలిటీస్, హోమ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, గోల్డ్ లోన్స్, ఈవెన్ అగ్రికల్చర్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే SME లోన్ కూడా ఉంటుంది. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు అవైల్ ది సర్వీసెస్. అండ్ వి థ్యాంక్ కలెక్టర్ గారు ఫర్ మేకింగ్ కన్వీనియంట్ టు కమ్ ఫర్ ది ఇనాగరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ మేకింగ్ ది టైం. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యాక్సిస్ బ్యాంక్ 2వ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రైతులకు రుణాలు సకాలంలో అందించాలని, ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించే విధంగా సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈరోజు మన నంద్యాల టౌన్లో యాక్సిస్ బ్యాంక్ 2nd బ్రాంచ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. యాక్సిస్ బ్యాంక్ టీం అందరికీ కూడా పేరు పేరున నా విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. మన జిల్లాలో మనకి 27 బ్యాంక్స్ ఉన్నాయి, 247 బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. దగ్గర 20 లక్షల పాపులేషన్ ఉంది మన దగ్గర.
అంటే సుమారు 6 లక్షల హౌస్ హోల్డ్స్. ఇందులో చాలామంది మనకి వేరియస్ అవసరాల గురించి బ్యాంక్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా నీడీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అగ్రికల్చరల్ లోన్స్ కావచ్చు, లేదు అంటే CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎవరైనా ఎంటర్ప్రీనర్స్, జిల్లాలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఇమీడియట్గా మనం సపోర్ట్ ఇవ్వడం. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ AP స్కీమ్స్. ప్రతి స్కీమ్లో కూడా మనం బెనిఫిషరీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి లైవ్లీహుడ్ ఉండాలి, చక్కని లివింగ్ స్టాండర్డ్స్తో వాళ్ళ జీవనం ఉండాలి అని ఎప్పుడూ గవర్నమెంట్ కోరుకుంటుంది. అటువంటి వారందరికీ కూడా బ్యాంక్స్ మంచి సపోర్ట్ ఇవ్వాలని నేను వీరందరికీ తెలియజేస్తూ, RGM ఇంజనీరింగ్ కళాశాలయంలో గురువారం IMA నంద్యాల అధ్యక్షుడు మధుసూదన్ రావు సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ పై సెమినార్ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ RGM ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ డివిజన్ వాళ్లకు గురువారం 300 మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. IMA ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తలూరు మధుసూదన్ రావు విద్యార్థులను ఉత్తేజపరుస్తూ సక్సెస్ అంటే ఏమిటి, సక్సెస్ ఎలా సాధించాలి, సక్సెస్ సాధించాలంటే ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేసుకోవాలి, సక్సెస్ను మనం జీవితంలో ఒక ఫార్ములా ద్వారా సాధించేదానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది. విజయం అనేది ఒక గమ్యం కాదు, విజయం అనేది ఒక నిరంతర ప్రయాణం అని వివరించారు. సక్సెస్ ని ఏ విధంగా నిర్వచించాలి, ఆ నిర్వచనం ఎలా ఉండాలి, డబ్బు సంపాదించడం సక్సెసా, హోదా, పరపతి, ఉద్యోగము, వజ్రాలు, వైడూర్యాలు, కార్లు, బంగళాలు, ఇవన్నీ సక్సెసా? సక్సెస్ అంటే నిజమైన ప్రేరణ ఏమిటి? సక్సెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, విజన్, గోల్, ప్లాన్, యాక్షన్. ఇవన్నీ మెట్లు ఎక్కుతూ పోతూనే మనం సక్సెస్ కు చేరుకుంటాం. ఊరికనే సక్సెస్ అనేది అక్కడ ఎదురుగా ఉండదు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందుకనే ఈ ఫార్ములాను మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. విజయం ఒక నిరంతర ప్రయాణం, ఒక చోట ఆగిపోయేది కాదు. నేను ఇదేదో మధుమణి నర్సింగ్ హోమ్ కట్టినాను ఇంకా చాలు అని అనుకోకూడదు. మన జర్నీ సాగుతూనే ఉండాలి. నంద్యాల పట్టణంలో గురువారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి నంద్యాల వనితా క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక నంద్యాల కోట ప్రాంతంలో గల మహానందీశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నంద్యాల వనితా క్లబ్ నూతన అధ్యక్షురాలుగా బొగ్గారపు పుష్పలత, కార్యదర్శిగా ప్రసన్న, కోశాధికారిగా స్వర్ణలతలు క్లబ్ గవర్నర్ సుబ్బరామయ్య చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు కండే శ్యామ్ సుందర్లాల్, నంద్యాల జిల్లా వాసవి సేవాదళ అధ్యక్షుడు బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ ట్రెజరర్ నాగ సుప్రజ, జిల్లా కోశాధికారి మల్లిపెద్ది నాగరాజు, రీజనల్ చైర్మన్ నాగశైలజలు పాల్గొన్నారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా న్యాయ నిర్ణేత చిత్తలూరి రాంప్రసాద్ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు నిర్వహించి మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నందు ఫ్యామిలీస్ వెంకటాచలం క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. నంద్యాల PST నన్ను ఈ సంవత్సరం 2025కు నిర్వహించినారు. ఈ ముగ్గుల పోటీలు, ఈ ప్రమాణ స్వీకారానికి ఈ నంద్యాలకు ఈరోజు వచ్చేసినాను. ఈ సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్, నంద్యాల వనితా క్లబ్, ఈ 3 కార్యక్రమాలు బాగా, ఈ క్లబ్లు బాగా ఇంతకుముందు కూడా బాగా చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఈరోజు నంద్యాలలో సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో ముందుగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. తర్వాత భోగి పండ్ల కార్యక్రమం, చిన్నపిల్లలకి భోగి పండ్ల కార్యక్రమం కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు. తర్వాత ఇంకొక పెద్ద పండుగ కార్యక్రమం, 3 క్లబ్బులు, వాసవి క్లబ్ 3 క్లబ్బులు అంటే వాసవి క్లబ్ నందనం, వాసవి క్లబ్ వెంకటాచలం, వాసవి ప్రగతి నంద్యాల, ఈ 3 క్లబ్బులు కొత్త PSTలు అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ మహోత్సవం అంతా ఈరోజు జరగడం సంక్రాంతి ముందుగానే రావడంగా అనుకోవడంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్ నందు గల బాలా అకాడమీ విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రభాత కిరణాల వెలుగులో భోగి మంటల బగబగలతో, పచ్చని తోరణాలతో, అందమైన రంగవల్లులతో, శుభాన్నిచ్చే గోమాత పూజతో, నోరూరించే తీయని పొంగల్తో, రంగురంగుల పతంగులతో, సాంప్రదాయ వస్త్రధారణతో,
నిండైన పూర్ణ కుంభంతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ సాగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ మాధవీలత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించారు. అనంతరం ప్రిన్సిపల్ మాధవీలత పిల్లలకు భోగి పళ్ళు పోశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి ఆ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుపుతూ ఈ సంక్రాంతి విద్యార్థుల ఆశలు, కలలు, లక్షణాలను నిజం చేస్తూ విద్యార్థుల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలత, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి లోగిళ్ళు, గొబ్బెమ్మల ముగ్గులు, అందమైన ఆడపిల్లల సాంప్రదాయాల దుస్తులు, మగపిల్లల పట్టు పంచలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, కొత్త పంటలు, గంగిరెద్దులు, హరిదాసులు మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఈరోజు మా బాల అకాడమీ స్కూల్లో జరుపుకోవడం జరిగింది. సంక్రాంతి అంటేనే కొత్తవి, కొత్త పండుగలు, కొత్త బట్టలు, కొత్త మురిపాలు ఉంటాయి. సో ఈ పండుగను మేము పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మన సాంప్రదాయాలు సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో పండుగలు చేసుకుంటారు, బంధువులతో చేసుకుంటారు, కానీ స్నేహితులతో ఈ పాఠశాలలో వాళ్ళ మిత్రులతో కలిపి ఈ ముందస్తు సంక్రాంతి పండుగని మేము జరుపుకున్నాం. అలాగే ఆహార వ్యవహారాలు, వస్త్రధారణలు, ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి, సూర్యుడు క్రమం ఎలా మారుతాడు, వాతావరణం ఎలా మారుతుంది అన్న విషయాలను ఈరోజు మేము చిన్నారులకు తెలియజేయడం అయింది. అందులో భాగంగానే పొంగలి వండి, కొత్త బియ్యంతో పొంగలి వండి పిల్లలకి పంచడం జరిగింది. అలాగే గోపూజ అంటే మన పశువులను మనం సంరక్షించుకోవాలి అన్న విధానాన్ని వారికి పరిచయం చేయడం జరిగింది. అలాగే గంగిరెద్దులు రైతులకు చాలా ముఖ్యంగా అవసరం ఉంటాయి. వాటిని మనం గ్రాటిట్యూడ్ ఎలాగా, వాటి కృతజ్ఞతలు ఎలాగా తెలియజేయాలో ఈరోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ముగ్గుల పోటీలు కూడా నిర్వహించాము. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంది సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం. నంద్యాల పట్టణంలో 2వ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి వనితా క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. IMA ఆధ్వర్యంలో RGM కళాశాల యందు సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ పై సెమినార్. బాల అకాడమీ విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.